వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. భోగి పండుగను పురస్కరించుకొని హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నాయని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని చిన్నారులతో కలిసి పతంగులను ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఇంకా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. ఇలా భోగి పండుగను పురస్కరించుకొని కూడా ఇటు నాయని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కూడా కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి ఇటు ఏదైతే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారో మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పండుగ సంబంధించి ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారు, స్థానిక ప్రజలకు ఏం చెప్తారు? హనుమకొండ జిల్లా ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి సంవత్సరం కైట్ ఫెస్టివల్ అనేది ప్రజల కోసం, పిల్లల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఒకటి అందరం కలుసుకుంటాం, పండుగ వాతావరణం ఉంటుంది, అందరు కలుసుకోవటం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఏర్పాటు చేయడం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేయటం, విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయటం జరిగింది. దాంట్లో అందరం కూడా ఆనందాలతోటి, సుఖ సంతోషాలతోటి అందరూ చల్లగా ఉండాలన్న భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలి, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఒక ఐకమత్యానికి, బంధుత్వానికి, స్నేహానికి మారుపేరుగా ఉండే విధంగా ఈ సెలబ్రేట్ చేసుకోవాలని మనం చేస్తాం. ముఖ్యంగా కూడా సంక్రాంతి పండుగ అంటేనే చిన్నవారి నుంచి పెద్దవారు కూడా కైట్స్ ఎగరేస్తూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ భోగ భాగ్యాలతో తులతూగాలని తల్లిని వేడుకుంటూ కూడా ఈ పండుగ చేసుకుంటాం. అందరూ కలిసి ఈ ఫెస్టివల్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం ఒకటిగా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కైట్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. దీంట్లో రాజేందర్ రెడ్డి గారు మొదటి నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమంలోనే ఇవాళ పాల్గొంటున్నాం. అందరూ కూడా వరంగల్, హనుమకొండ శాసనసభ్యులతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషం. మొత్తంగా కూడా మనం చూసుకోవచ్చు, మొత్తంగా కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఏదైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కూడా ఇటు కైట్ ఫెస్టివల్లో అయితే చిన్నారులు పెద్దవారు కూడా పాల్గొన్నారు. ఎంజాయ్ చేస్తూ కూడా ఇటు కైట్ సంబంధించిన గాలిపాటలను కూడా ఎగరవేస్తూ కూడా ఇటు ఎంజాయ్ చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇటు ఏదైతే ఇటు విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కైట్ ఫెస్టివల్లో అయితే చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా పాల్గొని కూడా ఇటు ఏదైతే గాలిపాటాలు ఎగరవేస్తూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఇటు సంక్రాంతి పండుగ అంటేనే ఇటు కైట్ ఫెస్టివల్ గుర్తుకొస్తుంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఇటు ఏదైతే గాలిపాటలు ఎగరవేస్తూ కూడా ఇటు ఎంజాయ్ చేస్తూ కూడా సందడి చేస్తుంటారంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇటు విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఇటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటూ కూడా ఇటు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు. విజయ జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.